హిజ్కియా రోగం వచ్చినప్పుడు యెషయా వచ్చి, హిజ్కియా నువ్వు మరణం పొందుతావు, నువ్వు ఇల్లంతా చక్కబెట్టుకొని సెలవిచ్చినప్పుడు హిజ్కియా దేవుని వైపు చూశాడు. గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేశాడో తెలుసా? ఎవరు వినపమించుకున్నాడో తెలుసా? హిజ్కియా ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థంగా జీవించానయ్యా, నమ్మకంగా జీవించానయ్యా, నీ దృష్టికి అనుకూలంగా నేను జీవించానయ్యా, నీ సన్నిధికి సత్యముతో నేను వచ్చానయ్యా, నీ సన్నిధికి నేను అనుకూలంగా నేను జీవించానని ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ కృపతో నన్ను నువ్వేం చెయ్యి, జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన వింటాడు. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినడమే కాదు, ఆ ప్రార్థన అంగీకరించి అక్కడ 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పెంచాడు. హల్లెలూయా! వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ లోక మనుషులు వాగ్దానం ఇవ్వడానికి ముందుంటారు, దేవుడు వాగ్దానం చేయడానికి ముందుంటాడు. అర్థమైందా? ఈ లోక మనుషులు వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చడు. నా దేవుడు వాగ్దానము చేసి ఆ వాగ్దానమును నెరవేరుస్తాడు.